ఇది ఒకటి కాదు రెండోసారి. ఇప్పటికైనా నాగవంశి గారు మేలుకోవాలి. ఎందుకు వీడియోలో నేను చెప్తున్నాను ఎక్స్పెషల్ నాగవంశి గురించి, మీకు వీడియో మొత్తం చూసి అర్థమవుతుంది. తను ధనుష్ తో ఒక మూవీ అయితే తీసాడు, ఏది సార్, వెంకీ అట్లూరే డైరెక్టర్. ఆ మూవీ తమిళ్లో అంత కలెక్షన్స్ రాలేదు, తమిళ్ కి మించిన ఎక్కువ కలెక్షన్స్ తెలుగు స్టేట్ లో వచ్చాయి. అది తమిళ్ మూవీ బేసిక్ గా. అలాగే ఇప్పుడు మళ్ళీ వెంకీ అట్లూరు గారే మళ్ళీ తమిళ హీరోతో సూర్యతో విశ్వనాథన్ సన్ అయితే తీశారు. తమిళ్లో డిజాస్టర్ చెప్పాలంటే 40 crores కామైతే 20 crores షేర్ అయితే వచ్చింది. ఇప్పటికి 40 కోట్ల గ్రాస్ కూడా ఇప్పటికి ఇంకా దగ్గరలో అయితే ఉంది. మన తెలుగు స్టేట్ లో విశ్వనాథన్ సన్ మూవీకి దాదాపు 50 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే నాగవంశి గారు ఇప్పటికైనా మేల్కోవాలి. తమిళ్ ఆడియన్స్ మూవీస్ చూడరు, బేసిక్ గా మన తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే వాటి మూవీస్ ని. ఇంకొకసారి తమిళ్ వైపు వెళ్లకుండా మన తెలుగు యాక్టర్స్ తోనే వెంకీ అట్లూరుతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. విశ్వనాథన్ సన్ మూవీ తమిళ రిజెక్ట్ చేయడం కారణం ఏంటో నాకు తెలియట్లేదు ఇప్పటికి. అంత మంచిగా ఉన్న మూవీ, అంత సూపర్ హిట్, ఎక్కడ కూడా పెట్టడానికి లేదు అసలు, అంత బాగుంది. ఆయన కూడా ఫ్లాప్ చేసేస్తారు. రీజన్ ఏంటి అంటే తమిళ ఆడియన్స్, ఒక తెలుగు డైరెక్టర్ ఒక తెలుగు ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి మూవీని ఫ్లాప్ చేస్తున్నారు, మూవీ రన్ చేయకుండా చేశారు. అక్కడ మెయిన్ రీజన్ అదే. ఇప్పటికైనా మారాలని కోరుకుందాం. తమిళ ఆడియన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. ఈ విధంగా తమిళ ఆడియన్స్ ఎప్పుడు కూడా మనకైతే అనుకున్న ఇవ్వట్లేరు.